వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేస్తున్న మన అందరి లక్ష్యం ఒక్కటే కావాలని, అది మహబూబ్ నగర్ అభివృద్ధి అయి ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ఓ కార్యక్రమంలో మహబూబ్ నగర్ విద్యానిధికి టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు భారీ విరాళాన్ని ఎమ్మెల్యే సమక్షంలో టీఎన్జీఓ నాయకులు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది గొప్ప మార్పు అని నేను భావిస్తున్నాను అని, పేద విద్యార్థుల కోసం సమకూర్చే విద్యానిధి అనే యజ్ఞంలో మీరు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల విద్య కోసం, పాఠశాలలో అవసరమైన వనరులు సమకూర్చడం కోసం, విద్యార్థులకు స్కిల్స్ పెంచడానికి, సంస్కృతి వారసత్వాన్ని అందించడానికి, సమగ్రమైన అభివృద్ధి కోసం ఈ మహబూబ్ నగర్ విద్యానిధిని వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంచి కనుమరుగు కాలేదని, ఇంకా మనుషుల్లో మంచి దాగున్నదన్న విషయం సుస్పష్టంగా ఈరోజు నిరూపణ అయిందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి చేయూత ఇస్తున్నారని ఆయన చెప్పారు. విద్యా వైద్య రంగంలో గత 10 సంవత్సరాలు మనం చాలా వెనుకపడ్డామని, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని, మన రాష్ట్రం దేశంలో 35వ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ పిల్లలకు మంచి విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, అందుకే మన మహబూబ్ నగర్లో ఉండే ప్రతి ఒక్కరూ తమ సంవత్సర సంపాదనలో కేవలం ఒక్కరోజు సంపాదన మహబూబ్ నగర్ విద్యానిధికి విరాళంగా అందించాలని ఆయన ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. సార్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తీసుకుంటా ఉన్నాను. రూపాయి ఖర్చు లేకుండా పీకే రెడ్డి కాలనీలో ఉన్నట్టు మన అంబేద్కర్ కళాభవన్ మన గౌరవ కలెక్టర్ గారిని కూడా అడిగితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. పబ్లిక్ లో ఎక్కడ కూడా పారదర్శకతతోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకుంటా ఉన్నాం. దీంట్లో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ముందుకు తీసుకుపోతున్నామో మీరందరూ కూడా భాగస్వాములే. ఈ సంవత్సరం జనవరి మాసంలో మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒక ఆలోచన చేసి గౌరవ కలెక్టర్ గారితో సంప్రదించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మన చిన్నారుల చదువులో కానీ, వాళ్ళ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, చదువు చెప్పే విధానంలో కానీ మార్పులు తీసుకురావాలా, గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకోవాలా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రేరణ వాళ్ళు పొందేటట్టు చేయాలా. ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు దాని అధ్యక్షులు, చంద్రనాయక్ గారు దాని జనరల్ సెక్రటరీ, వీరు ముందుండి ఈ మహబూబ్ నగర్ విద్యానిధి మనవంతు చేయూత మనం ఇవ్వాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఎన్జీఓలో ఉన్న అనుబంధ అందరినీ కూడా మాట్లాడి దాదాపు 200 మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలపై చిలుకు ఈరోజు విద్యానిధికి అందజేయడం జరిగింది. ఈ ఆలోచన మొదలైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ విద్యానిధికి కలెక్టర్ గారికి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు చెక్కు రూపేణా. వాళ్ళకు ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.